Hi friends, welcome to my channel. Today idioms and phrases day 7 చూద్దాం. Bite the bullet meaning to face a difficult or unpleasant situation with courage. దాని మీనింగ్ ఏంటంటే కష్టం లేదా బాధ కలిగించే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనడాన్ని బైట్ ద బుల్లెట్ అని అంటారు. ఎగ్జాంపుల్, I did not want to talk to my boss, but I bite the bullet and did it. నాకు మా బాస్ తోటి మాట్లాడడం ఇష్టం లేదు, కాకపోతే కష్టంతో మాట్లాడుతున్నా అని అర్థం. దీనికి ట్రిక్ ఎలా గుర్తుంచుకుంటారంటే బైట్ ద బుల్లెట్ ఆర్మీ అని గుర్తుంచుకోండి. ఆర్మీకి బుల్లెట్ తాకుతుందని తెలుసు కూడా అక్కడ సిచ్యువేషన్స్ మంచిగా లేకున్నా వాళ్ళు సేఫ్టీ ఉండే కాడికి ఉంటారు, కానీ బాధ కలిగించే పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా ధైర్యం కొద్దీ. సో అట్లా గుర్తుంచుకోండి. బైట్ ద బుల్లెట్ అంటే ఆర్మీ వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, బాధ అయినా కానీ అక్కడ ఉండి ధైర్యంగా ఎదుర్కొంటున్నారు కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. బైట్ ద బుల్లెట్ అని అంటే టు ఫేస్ ఎ డిఫికల్ట్ ఆర్ అన్ప్లీజెంట్ సిచ్యువేషన్ విత్ కోరేజ్ అని గుర్తుంచుకోండి. ఆర్మీ సేఫ్టీ అని. ఓకే, బైట్ ద బుల్లెట్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లీజెంట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారని. సెకండ్ వన్ ఈస్ ఆన్ క్లౌడ్ నైన్. ఆన్ cloud nine means extremely happy in state of a great joy. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉంటే ఆన్ క్లౌడ్ నైన్ అంటారు. తెలుగులో మీనింగ్ ఏంటి అంటే చాలా సంతోషంగా ఉండటం. ఓకే, దీని ట్రిక్ ఏంటిదంటే ఆన్ క్లౌడ్ నైన్. అసలు క్లౌడ్ ఏంది, ఈ నైన్ ఏంది అన్నట్టు ఉంది కదా. నైన్త్ క్లౌడ్ అంతే కదా. ఆన్ క్లౌడ్ నైన్ అంటే నైన్త్ క్లౌడ్, 9వ మేఘం మీద ఎగురుతున్నట్లు అంత ఎత్తు పైన ఉన్నామంటే చాలా ఆనందంలో మునిగిపోయినామని గుర్తుంచుకోండి. ఓకేనా. ఆన్ క్లౌడ్ నైన్త్ క్లౌడ్ కాబట్టి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్ స్టేట్ ఆఫ్ ఎ గ్రేట్ జాయ్ అని గుర్తుంచుకోండి. ఓకే, షీ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ ఆఫ్టర్ విన్నింగ్ ద గోల్డ్ మెడల్. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడంటే గోల్డ్ మెడల్ విన్ అయినాక ఆమె చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆన్ క్లౌడ్ నైన్ అని యూజ్ చేసారు ఇక్కడ. షీ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ ఆఫ్టర్ షీ విన్నింగ్ ద గోల్డ్ మెడల్. ఓకే, థర్డ్ వన్ ఈస్ టు మిస్ ద బస్ ఆర్ బోట్. టు మిస్ ద బస్ ఆర్ బోట్ ఇందులోనే ఉంది. బస్ లేకపోతే బోట్ మిస్ అవ్వడం. మిస్ అయిందంటే టు మిస్ అన్ ఆపర్చునిటీ అని మీనింగ్. టు మిస్ బస్ ఆర్ బోట్ అంటే టు మిస్ అన్ ఆపర్చునిటీ, తెలుగులో అవకాశాన్ని కోల్పోవడం. దాన్నే టు మిస్ బస్ ఆర్ బోట్ అంటారు. ట్రిక్ ఏంటిదంటే బస్సు లేకపోతే బోటు మిస్ అయినామనుకో మనము రీచ్ కాలేము కదా, గమ్యం చేరుకోకపోతే అవకాశం పోతుంది, అంతే కదా. మిస్ అయితే ఇప్పుడు మనకు ఒక ఇంటర్వ్యూ ఉంది, కరెక్ట్ టైంకి మనం అక్కడికి చేరుకోవాలి, కాకపోతే మనకు అక్కడ బస్సు దొరకలే అప్పుడు మనం అక్కడికి పోకపోతే అవకాశం కూడా పోయింది. అట్లా గుర్తుంచుకోండి. ఐ మిస్డ్ ద బస్ వెన్ ఐ డిడ్ నాట్ అప్లై ఫర్ ద జాబ్ ఆన్ టైమ్. ఐ మిస్డ్ ద బస్, నేను జాబ్కి కరెక్ట్ టైంలో అప్లై చేసుకోలేనందువల్ల అవకాశాన్ని కోల్పోయినా అని అర్థం. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ టు టర్న్ ఎ డెఫ్ ఇయర్. టు టర్న్ డెఫ్ ఇయర్, డెఫ్ చెవిటి. మీనింగ్ ఏంటి అంటే టు ఇగ్నోర్ ఆర్ రిఫ్యూజ్ టు లిజన్. తెలుగులో మీనింగ్ ఏంటిదంటే వినకుండా లేదా పట్టించుకోకుండా ఉండటాన్ని టు టర్న్ డెఫ్ ఇయర్. ఓకే, టు టర్న్ డెఫ్ ఇయర్. డెఫ్ అంటే చెవిటి కదా, చెవిటి, ఇయర్ చెవు, అట్లా గుర్తుంచుకోండి. ట్రిక్ ఏంటిదంటే చెవికి మూత పెట్టి తిప్పుకోవడం. చెవికి మూత పెట్టినామనుకో అది వినబడుతుందా, చెవుకు మూత పెడితే వినబడది. అదే మీనింగ్, వినకుండా పట్టించుకోకుండా ఉండటం. కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. ఇయర్ చెవికి మూత పెట్టి లాకేస్తే మనకు వినబడకుండా పట్టించుకోకుండా ఉండటం అని అంటారు. ఎగ్జాంపుల్, ద మేనేజర్
టర్న్డ్ ఎ డెఫ్ ఇయర్ టు అవర్ కంప్లైంట్స్. మేనేజర్ మనం కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వీటిని పట్టించుకుంటలేడు, ఇగ్నోర్ చేస్తున్నాడని అర్థం. ఓకే, టు టర్న్ డెఫ్ ఇయర్ని మూత పెట్టి ఉంచుకున్నాడు. సో వినబడడం లేదు, పట్టించుకోవడం లేదు అన్నమాట. ఓకే, అట్లా గుర్తుంచుకోండి. ఫిఫ్త్ వన్ ఈజ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ టు అండర్స్టాండ్ ఏ హిడెన్ ఆర్ డీపర్ మీనింగ్ ఇన్ సంథింగ్. టు అండర్స్టాండ్ హిడెన్ ఆర్ డీపర్ మీనింగ్ ఇన్ సంథింగ్. మనం ఇలా గుర్తుంచుకోవాలంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఈ లైన్స్ 2 లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ మధ్యలో ఉన్నదాన్ని అది హిడెన్ అయి ఉన్నది అన్నట్టు. కాకపోతే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇందులో ఏమున్నది అని అర్థం చేసుకోవడాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. టు అండర్స్టాండ్ ఏ హిడెన్ ఆర్ డీపర్ మీనింగ్ ఇన్ సంథింగ్. తెలుగు మీనింగ్ చెప్పిన మాటల్లో దాగి ఉన్న అర్థాన్ని గ్రహించేదాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ట్రిక్ ఏంటిదంటే గీతల మధ్యలో చదవడం. గీతల మధ్యలో చదవడం, ఇందులో లోపల చదవడం, లోపల దాగి ఉన్న అర్థం చేసుకోవడాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఓకేనా, రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇక్కడ లైన్స్ ఉంది, లైన్స్ ఇది మధ్యలో చదువుతాం మనం, చదువుతాం కానీ లోపల ఉన్న అర్థాన్ని గ్రహించేదాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని అంటారు. ఓకే, గీతల మధ్యలో చదవడం, లోపల దాగి ఉన్న అర్థం తెలుసుకోవడాన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే యూ కెన్ టెల్ షీ ఈజ్ అప్సెట్ ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ హర్ మెసేజ్. యూ కెన్ టెల్, నువ్వు చెప్పు ఆమె అప్సెట్ అయి ఉన్నది. ఒకవేళ ఆమె మెసేజ్లో నీకు ఏమైనా లోపల దాగి ఉన్న అర్థం, చెప్పిన మాటల్లో దాగి ఉన్న ఆమె మెసేజ్లో అర్థం గ్రహిస్తే చెప్పు అని అర్థం. ఓకేనా, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే లైన్స్ అని గుర్తుంచుకోండి. ఈ లైన్స్ మధ్యలో మనం చదువుతాం, కాకపోతే ఇలా లోపల ఉన్నది మనకు అర్థం కావాలి కదా, లోపల ఉన్నది అట్లా అన్నట్టు. టు అండర్స్టాండ్, ఈ లోపల ఉన్నది హిడెన్ ఆర్ డీపర్ మీనింగ్ ఇన్ సంథింగ్ అని గుర్తుంచుకోండి. ఇంకా టు టర్న్ డెఫ్ ఇయర్ అని అంటే ఇయర్ టర్న్ అయింది, అసలు చెవి అయితే మనకు వినబడుతుంది కదా, ఈ డెఫ్ ఇయర్ అన్నాడు. డెఫ్ వినబడది, డెఫ్ చెవిటి, కాబట్టి వినకుండా పట్టించుకోకుండా అని గుర్తుంచుకోండి. టు ఇగ్నోర్ ఆర్ రిఫ్యూజ్, టు లిజన్. టు మిస్ బస్ ఆర్ బోట్. బస్ అన్న బోట్ అన్న మిస్ అయితే మనం అక్కడికి చేరుకోలేము, అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి టు మిస్ అనే ఆపర్చునిటీ అని గుర్తుంచుకోండి. బైట్ ద బుల్లెట్ అంటే బుల్లెట్ తాకేది ఎక్కడ, ఆర్మీ అని గుర్తుంచుకోండి. వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు కాబట్టి టు ఫేస్ డిఫికల్టీ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ విత్ కోరేజ్ అని గుర్తుంచుకోండి. ఆన్ క్లౌడ్ 9, అసలు క్లౌడ్ ఏంది, 9 ఏంది, 9th క్లౌడ్, అంత పైన ఉన్నామంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నామని గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.